హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహని వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మన వీడియోలోని ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఎక్కడ అంటే ఈ టెంపుల్ వచ్చేసి భావనారాయణ స్వామి టెంపుల్ అండి. ఇది పొన్నూరులో ఉంటుంది. పొన్నూరులోని మొత్తం నేను ఇక్కడ మీకైతే ఒక 3 టెంపుల్స్ అయితే చూపిస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. భావనారాయణ స్వామి టెంపుల్ అంటారు. ఇదైతే ముందు చూసారు కదా, ఇక్కడ ఇదొక ద్వారం అనమాట. తర్వాత ఎదురు కొలంలాగా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ పెళ్ళిళ్ళకి అన్నప్రాసనలకి కూడా మందిరం అనేది కట్టారు. లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి చాలా గుళ్ళు అనేవి కూడా ఉంటాయి. గుడి కూడా చాలా విశాలంగా ఉంది అండ్ చాలా కొత్తగా కూడా ఉందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి. ఇక్కడ మీరు గుడి ప్రాంగణం మొత్తం చూసుకుంటే చాలా విశాలంగా ఉంటుందన్నమాట. ఇది చుట్టూతా మనం ప్రదక్షిణలు చేసుకోవడానికి చాలా వీలుగా అయితే ఉంది. కాశీ విశాలాక్షి అమ్మవారు, అలానే విశ్వేశ్వర స్వామి, అలానే అందరు ఇక్కడ ఉంటారనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ మెయిన్ టెంపుల్ని నేను కొంచెం తీయడానికైతే అవ్వలేదు, మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయిందనమాట. అందుకని చెప్పని కొన్ని అయితే తీయలేదు. ఇది మెయిన్ అనమాట, భావనారాయణ స్వామి. లోపల అయితే దగ్గరగా తీయకూడదు, అందుకనే దూరం నుంచి అయితే తీశాను. మనకి ఇక్కడ ప్రత్యేకంగా మన చేతే స్వామివారికి సేవలు అయితే చేపిస్తారు. అర్చనలు అవి కూడా అర్చనలు అవి కూడా చేయించుకుంటారనమాట. ఇక్కడ ఇలాగా సైడ్ అటు కానీ ఇటు కానీ మనకి విగ్రహాలు ఉండి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్, అలాగే పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇప్పుడు ఇదైతే చూద్దాము. స్టార్టింగ్ ఫస్ట్ మేము పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. రెండు పక్క పక్కనే ఉంటాయి. మీరు స్టార్టింగ్ గోపురాలు చూసారు కదా, ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇటు నుంచి వెళ్ళడానికి అనమాట. ఇప్పుడు మెయిన్ ఇదన్నీ కొట్లు అవన్నీ ఉండి ఆంజనేయ స్వామికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. అలానే కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ మేము అయితే లేట్ అయింది. తర్వాత మేము బాపట్ల బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత రిటర్న్లో అనమాట. ఇక్కడ చూసారు కదా, 40 అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహం ఉంటుంది. అలానే ఇక్కడ కుజదోషాలున్న, కాలసర్పదోషాలున్న, బాలారిష్ట దోషాలున్న, సర్పదోషాలున్న ఇక్కడ నివారణ పూజలు చేస్తారు. అలానే సహస్రలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడే ఉంటుంది. మనకి స్టార్టింగ్ అతిపెద్ద నందితోనే అయితే మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ షణ్ముఖుడు కూడా ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే కనిపిస్తారు. చూసారు కదా, నంది చాలా బాగుందన్నమాట. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు నందీశ్వరిని చూపించాను. అలానే ఇది కూడా చాలా పెద్దది. ఇక్కడ కూడా మనకి లోపలికి వచ్చిన తర్వాత చాలా టెంపుల్స్ అయితే లోపల ఉంటాయి, వీరభద్రస్వామి అలాగా. ఇవి చూసారు కదా, ఇక్కడ లింగ ప్రతిష్టలు అనమాట చేశారు. ఇవన్నీ మొత్తం సహస్రలింగేశ్వర స్వామి. ఇది మెయిన్ లోపల గర్భగుడిలోది. బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇలాగా సర్పలింగ ప్రతిమలు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మనకి చెప్పాను కదా, కుజదోషానికి సర్పదోష నివారణ పూజలు అనేవి ఇక్కడ చేస్తారు. ఇక్కడ ముస్లిమ్స్ కూడా వస్తూ ఉంటారండి ఇక్కడ పూజకి ఇవి చేయించుకోవడానికి. ఇక్కడ వచ్చేసి ఇదొక టెంపుల్. ఇక్కడ భూసహిత శ్రీ మహావిష్ణువు దశావతారాలు మొత్తం అన్నీ ఉంటాయి. పాండురంగ స్వామి, రుక్మిణీబాయి అనమాట ఫస్ట్ స్టార్టింగ్ అయితే. మీకు అన్నీ ఇక్కడ వరుసగా ఉంటాయండి. పద్మాసనంలో ఉన్న గరుడ స్వామి, అలానే అందరూ మనకి పక్క పక్కనే ఉంటాయి. పరశురామ అవతారము, అలానే బలరామ అవతారము అన్నీ వరుసగా అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది. మనకి పొన్నూరులోని ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా ఎత్తులో ఉంటుంది. అదంతా ఏకశిల విగ్రహం అనమాట. అలానే మనకి ఈ పొన్నూరు ఇక్కడ వచ్చేసి 3 టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయి. అదేవిధంగా ఇదంతా అయిపోయిన తర్వాత పక్కన గరుడది అంటే గరుడ వాహనం ఉంది కదా, ఆ స్వామివారిది కూడా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. ఆ స్వామివారిది కూడా ఏకశిలా విగ్రహమే ఉంటుంది, కానీ అది అస్సలు తీయడానికి అవ్వలేదు, అందుకనే అది తీయలేకపోయాను. కానీ అది కూడా చాలా పెద్ద విగ్రహము, అంటే 40 అడుగుల పైనే ఉంటుంది అది ఎత్తు కూడా. చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. ఇది పొన్నూరులోనే ఉందండి. ఈ 3 టెంపుల్స్ వచ్చేసి పొన్నూరులోనే పక్క పక్కనే ఉంటాయి. మనం ఎక్కువ అడ్రస్ ఇది అవ్వాల్సిన పని కూడా ఉండదు. నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే గరుడ స్వామి వారిది పెద్ద విగ్రహం అనమాట. స్టార్టింగ్ ఇలా ఉంటుంది.
లోపలికి ఇంకా వెళ్ళేటప్పటికి తీయకూడదు అన్నారు, అందుకనే తీయలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.